ఆచార్య తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్నటువంటి మూవీ దేవర. కాంబినేషన్ ఓకే అయ్యాక కూడా తారక సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు చాలా టైం తీసుకున్నారు. కథ పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాతే సినిమాను మొదలు పెట్టాలని ఎన్టీఆర్ అలా ప్లాన్ చేశాడు. దేవర మొదలే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సినిమా కొంత పార్ట్ షూటింగ్ కాగానే అవుట్పుట్ చూసి సూపర్ అనుకున్న మేకర్స్ సినిమాను 2 భాగాలుగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఈ సమ్మర్లో ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేయగా సినిమా రిలీజ్ విషయంలో హడావిడి ఎందుకని ఏప్రిల్ రిలీజ్ స్కిప్ చేస్తున్నారు. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ కొరటాల శివకు 8 ఏళ్లుగా వెంటాడుతున్న ఒక ఇష్యూ గురించి ఇప్పుడు మళ్లీ అతనికి తలనొప్పిగా మారింది. శ్రీమంతుడు కథ విషయంలో మరో రైటర్ వేసిన కేసు ఇంకా క్లోజ్ అవ్వలేదు. లేటెస్ట్ గా సుప్రీంకోర్టు కూడా కొరటాల శివ విచారణకు హాజరు కావాలని చెప్పింది. ఈ గొడవ వల్ల దేవర మీద ఫోకస్ చేయాల్సిన కొరటాల శివ కొంత డిస్టర్బ్ అవుతున్నాడని తెలుస్తుంది. సినిమా ఇప్పటికే విఎఫ్ఎక్స్ వర్క్ గురించి ఏప్రిల్ నుంచి మరో 3-4 నెలల వాయిదా వేయాలని అనుకున్న మేకర్స్ కొరటాల శ్రీమంతుడి ఇష్యూ మరింత లేట్ అయ్యేలా చేస్తుంది. ఈ ఇష్యూ మీద కొరటాల నెక్స్ట్ స్టెప్ ఏంటనేది తెలియాల్సి ఉంది. అయితే ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివకు ఫుల్ సపోర్ట్ గా ఉన్నాడు. దేవరా విషయంలో అతని కాన్సన్ట్రేషన్ ని తగ్గకుండా చూస్తున్నాడు. ఆల్రెడీ కొరటాల శివతో జనతా గ్యారేజ్ సినిమా చేసిన తారక్ మళ్లీ దేవరతో కలిసి పనిచేస్తున్నాడు. దేవర ఫస్ట్ లుక్ టీజర్ అంచనాలను మించి అనిపించగా సినిమాను కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. కాకపోతే మధ్యలో కొరటాల శివ ఇష్యూ వల్ల కొంత డిస్టర్బెన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. దేవరా సినిమాలో తారక్ తో జాన్వీ కపూర్ జతకడుతుంది. సినిమాలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా వేరే లెవెల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారంట. RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ దేవరా సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో భారీ క్రేజ్ ఏర్పడుతుంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.